హాయ్ బిగోస్ నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో నేను లాస్ట్ వీడియోలో చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు గాట్ ఎ క్వశ్చన్ అనమాట. లైక్ మార్నింగ్ ఏ ఫ్రూట్స్ తినకూడదు అన్న వీడియో పోస్ట్ చేసినప్పుడు నాకు కొన్ని డిఎమ్స్ వచ్చాయి అనమాట. లైక్ ఏ ఫ్రూట్స్ తినాలి మరి అని. సో దానికి రిప్లైగా నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ నేను ఆ టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు ఏ ఫ్రూట్స్ తినకూడదు అండ్ ఎందుకు తినకూడదు అని కొన్ని రీజన్స్ చెప్తాను అనమాట. సో ఏ ఫ్రూట్స్ తినాలి, ఎలాంటి ఫ్రూట్స్ తినాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం దాని తర్వాత. సో టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా వీడియోస్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దట్ నాకు మోటివేటింగ్గా ఉంటుంది కొన్ని వీడియోస్ చేయడానికి. ఓకే, సో టాపిక్ అనేది మీకు అర్థమైంది. సో ఏ ఫ్రూట్స్ తినాలి మార్నింగ్, ఏ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలి అనేది. సో మార్నింగ్ మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాల్సింది ఏంటి అంటే హై షుగర్ ఫ్రూట్స్. సో సపోటా ఉంటుంది, సో దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మ్యాంగోలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ రెండు తీసుకుంటే మన గ్లైసిమిక్ ఇండెక్స్ పెరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ బనానాలో వీటికంటే కొంచెం తక్కువగా ఉంటుంది అండ్ షుగర్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ 3 ఫ్రూట్స్ మార్నింగే అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ పుచ్చకాయ కూడా మార్నింగ్ తినకూడని ఫ్రూటే. వీటన్నిటి తర్వాత సిట్రస్ ఫ్రూట్స్. ఎందుకు సిట్రస్ ఫ్రూట్స్ తినకూడదు అంటే మనం నైట్ నిద్రపోతున్నప్పుడు మనకి కొన్ని హార్మోన్స్ అనేవి, ఎంజైమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. సో మన స్టమక్ ఆల్రెడీ యాసిడిక్ కండిషన్లో ఉంటుంది. సో ఎందుకు అంటే లోపల ఉన్న ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి యాసిడిక్ కండిషన్లో ఉంటుంది. సో మీరు సిట్రస్ ఫ్రూట్స్ ఆల్రెడీ అవి యాసిడిక్, వాటిని మన స్టమక్లో యాడ్ చేసినట్లయితే ఎసిడిటీ అనేది అవుతుందన్నమాట. సో మోర్ యాసిడ్స్ మన బాడీలోకి వెళ్ళిపోయి ఎసిడిటీ అనేది వస్తుందన్నమాట. సో ఇలా కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేయాలని నేను వీడియోలో చెప్పాను. సరే, మరి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే కొన్ని టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో కానీ ఈ ఫ్రూట్స్ ఏంటో చెప్పే కన్నా ముందు కొన్ని ప్రికాషన్స్ చెప్తాను నేను. ఫస్ట్, ఎప్పుడూ కూడా హెల్దీ ఫ్రూట్ తింటున్నామని ఒక్కదానికి మాత్రమే స్టిక్ అయి ఉండకండి. ఎక్సర్సైజ్ చేయండి అండ్ గుడ్ డయట్ ప్లాన్ పెట్టుకోండి. సో మంచి మీల్ పెట్టుకోండి, అందులో పార్ట్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండాలి. మొత్తమే మీ డయట్ మొత్తం ఫ్రూట్స్ ఉండడానికి లేదు. సో ఖచ్చితంగా మీరు తినే దాంట్లో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అండ్ కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ కూడా మ్యాండేటరీగా ఉండాలి. సో ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే అది ఫుల్ ఆఫ్ డైట్ అంటారు. సో ఆ బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. ఆ బ్యాలెన్స్డ్ డైట్లో ఏది మిస్ అయినా కూడా ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవుతూనే ఉంటాయి. వైటమిన్స్ మిస్ అయ్యాయి అనుకోండి, విటమిన్ డెఫిషియన్సీ వల్ల కొన్ని టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కార్బోహైడ్రేట్స్ మిస్ అయిందనుకోండి, గ్లూకోజ్ లెవెల్స్ బాడీలో తగ్గిపోతాయి. అండ్ ప్రోటీన్స్ మిస్ అయిందనుకోండి, మీరు వీక్ అవుతూ ఉంటారు అండ్ మీ హార్మోనల్ ప్రొడక్షన్, మీ ప్రోటీన్ మీకు ఉండే ఎంజైమ్స్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో ఒక్కొక్కటి మీరు మిస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది మీ బాడీలో ఎరైజ్ అవుతూ ఉంటుంది. సో యూజువలీ ఫ్యాట్స్ దేనికి ఉపయోగపడతాయి అంటే మన బ్రెయిన్ ఉంటుంది కదా, మన బ్రెయిన్ కవరేజ్ అంతా కూడా ఫ్యాట్ టిష్యూస్తో ఉంటుంది. సో అండ్ మన బాడీలో ఫ్యాట్ అనేది ఇంపార్టెంట్ కూడా. సో ఇలా కొన్ని థింగ్స్ అనేవి ఉన్నాయి. మీరు వాటిలో ఏది స్కిప్ చేసినా మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఎరేజ్ అవుతూనే ఉంటాయి. సో మరి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అంటే ఫస్ట్లీ పొమోగ్రానైట్ తీసుకోండి. సో పొమోగ్రానైట్ అనేది అది ఎసిడిక్ అంతేం కాదు అండ్ దానివల్ల మీకు మంచి వైటమిన్స్ దొరుకుతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది తీసుకుంటున్నారంటే దీంతో పాటు సమ్ అదర్ హెల్తీ ఆప్షన్ కూడా ఉండాలి, ఇది ఒక్కటి మాత్రమే ఉండకూడదు. సో ఓకేనా, పొమోగ్రానైట్ ఈస్ ద బెస్ట్ ఫ్రూట్ ఫర్ ద మార్నింగ్. అండ్ నెక్స్ట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఫ్రూట్ పుచ్చకాయ. కానీ చెప్తున్నాను, డయాబెటిక్ పేషెంట్స్ పొద్దున్నే పుచ్చకాయ మాత్రం తీసుకోకండి. అండ్ ఈ పుచ్చకాయలో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉండడానికి ఇది బాగా పనిచేస్తుంది అనమాట. సో మీ బాడీ హైడ్రేటెడ్గా ఉంటుంది. అండ్ మరి పుచ్చకాయ ఎందుకు, వాటర్ కూడా తీసుకోవచ్చు కదా అంటే వాటర్లో మీకు సమ్ అదర్ ఎలిమెంట్స్ దొరకవు కదా, దీంట్లో ఉన్న కాంపోనెంట్స్ దొరకవు కదా. సో అందుకని దీన్ని ప్రిఫర్ చేయండి అనమాట. సో పుచ్చకాయలో మీకు కావాల్సినవి కూడా దొరుకుతాయి. సో సమ్టైమ్స్ ఆ సీడ్స్ కూడా మింగేస్తూ ఉంటారు కదా, ఆ సీడ్స్ నుంచి కూడా మీకు రావాల్సిన పోషకాలు అనేవి దొరుకుతాయి. అండ్ నెక్స్ట్ పపాయ ఈజ్ ద బెస్ట్ ఫ్రూట్ అండి. పపాయాలో మనకి మంచి ఎంజైమ్స్ దొరుకుతాయి. పపాయలో మనకి ప్రోటీన్ కూడా దొరుకుతుంది. సో దీని నుంచి మనకి కొన్ని టైప్స్ ఆఫ్ ప్రోటీన్స్ దొరకడంతో పాటుగా ఇది మన డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో మార్నింగ్ నుంచి మనము హెల్తీగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇలాంటి ఫుడ్స్ని ప్లాన్ చేసుకోండి. సో ఈ పపాయ ఒక్కటే అని చెప్పట్లేదు, దాంతోపాటు సమ్ అదర్ హెల్తీ ఆప్షన్స్ కూడా పెట్టుకోండి. లైక్ నట్స్,
అలాంటివి యాడ్ చేసుకోండి. సీడ్స్, సో వీటిని మార్నింగ్ డైట్లో పెట్టుకోండి. కొంచెం మిల్క్ తాగే వాళ్ళు మిల్క్ తాగండి, లేదంటే జావా తీసుకునే వాళ్ళు జావా తీసుకోండి. సో డైట్ని కంప్లీట్ చేసుకోండి, ఓకే. అలా అని ఓన్లీ ఫ్రూట్స్కే స్టిక్ అయి మాత్రం ఉండకండి. సో పపాయ అనేది మీ గట్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, అండ్ సమ్ వైటమిన్స్, మినరల్స్ కూడా దీంట్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇది బెస్ట్ చెప్పాలంటే ఐసైట్కి ఇది చాలా బెస్ట్ అని చెప్తాం. అండ్ నెక్స్ట్ అంజూర్, ఫిగ్. సో మనకి ఫిగ్ దాన్ని ఇప్పుడు కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫామ్లో కూడా దొరుకుతుంది, దాన్ని మీరు తీసుకోవచ్చు. అలా నైట్ సోక్ చేసి మార్నింగ్ దాన్ని తీసుకుంటున్నారు చాలామంది. ఆ వాటర్ కూడా తీసుకోండి, ఫ్రెష్గా వాష్ చేసి సోక్ చేసిన వాటర్ కూడా తీసేయండి. సో తీసుకోండి, అది కూడా చాలా మంచిది మీకు. సో ఇది కూడా డైజెషన్కి హెల్ప్ చేస్తుంది. దీంట్లో ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్ అన్నీ దొరుకుతాయి మీకు. సో రిచ్ ఇన్ వైటమిన్ ఈ. సో ఇలా మంచి మంచి విటమిన్స్ దీంట్లో ఉన్నాయి. మార్నింగే మీ బాడీని హైడ్రేట్ చేయడానికి కూడా ఇది బాగా హెల్ప్ చేస్తుంది. అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది, మరి పుచ్చకాయలాగా ఉండదు, కొంచెం తక్కువ మాటలో వాటర్ కంటెంట్ ఉంటుంది దీంట్లో. సో ఇవన్నీ కూడా మీ హెల్త్ని సపోర్ట్ చేసే ఫ్రూట్స్ అనమాట. సో మార్నింగ్ ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అనేది మీకు అర్థమైంది. కానీ గుర్తుపెట్టుకోండి, బాడీకి ఖచ్చితంగా ఎక్సర్సైజ్ కావాలి, యోగా, మెడిటేషన్, సమ్వర్ట్ ఇలాంటి వాటితో పాటు వాకింగ్ మ్యాండేటరీగా పెట్టుకోండి. వీటితో పాటు బ్యాలెన్స్డ్ డైట్ చేసుకోండి, లైక్ ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్, వీటితో పాటు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మీ బాడీని బిల్డప్ చేసుకోవాలి అంటే ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో వీటన్నిటిని ఖచ్చితంగా ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బై బాయ్.